జాగ్రత్తగా తోసేద్దామని రిలీజ్ చేసినా అనుకున్నాము. మా అంచనా తప్పైంది. ఈసారి గురువారం కాదు బుధవారం రిలీజ్ అయినా కానీ ఈ వీకెండ్స్ మొత్తం దద్దరిల్లిపోయింది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. దసరాన్ని మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది, మాస్ డైలాగ్స్ ఉన్నాయి. అసలు ఆయన కొట్టుతుంటే బాలయ్య బాబు, మెగాస్టార్లు మాస్ సినిమాలో నాగార్జున కొడితే ఏ రేంజ్ ఉంటుంది అంతకు మించిన పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది, బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బాక్స్ పట్టారు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఒక మరో పెద్ద విలన్గా రాబోతున్నాడు ప్రకాష్ రాజు, జగ్గుబాయి. వీళ్ళందరినీ పక్క పెట్టేస్తారు కావచ్చు నాకు తెలిసి. ఫ్యూచర్లో ఈయన గనక కంటిన్యూ అవకాశాలు ఇస్తే ఎస్జే జూరియకు, ఆ పేరు దయ, వాడికి లేదు దయా జాలి గుణం. టెంపర్ సినిమాలో ఏదో ఉంది, నా పేరు దయ నాకు లేనిదే అదే అని ఆయన పేరు అది పెట్టరు. సేమ్ ఆ సినిమాలో కనుక ఎన్టీఆర్ నాకు దయా జాలి లేదంటాడు అట్టనే అంత క్రూరంగా ఒక ఎస్ఐ ఉండి అంత క్రూరంగా చూపించారు. వండర్ఫుల్ భయ్య, నిజంగా విలన్ కనుక అంత పర్ఫెక్ట్ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నాని సినిమా ఇంత బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కెరీర్లో నానికి కానీ ఎస్జే సూర్య కానీ ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు అయితే రాలేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసి కొడితే మళ్ళీ భూష్మాండం బద్దలవ్వాలి, కుంభస్థలం బద్దలవ్వంటారుగా అటువంటి పెర్ఫార్మెన్స్ వీళ్ళు చూపిస్తారు. దానయ్య గారు పార్ట్ 2 కూడా, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఉంది. ఎండింగ్ వచ్చినాక మదర్ మళ్ళీ రిపీటెడ్గా పుట్టినట్టుగా అక్క కడుపులో చూపించారు. ఇంటైతే ఇచ్చారు మనకి, రావాలి వస్తుందని కోరుకుంటా. వండర్ఫుల్ మూవీ. ట్రోలర్స్ కూడా ఖచ్చితంగా పడుతుంది. కొంచెం దయచేసి ఒక మాట చెప్తున్నా, బీపీ కోపం ఉండి ఎదుటోని ఏ మాట అన్నా వాడిని దన్నాలే కొట్టాలి వాడిని చంపాలనుకున్నాడు ఒక్కసారి వచ్చి సినిమా చూడండి రాబాయ్. దయచేసి ఆ కంట్రోల్ చేసుకోవచ్చు, మంచి మెసేజ్ ఇవ్వచ్చు, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, ఎదురు సమాజాన్ని బాధపడుతున్న సమాజాన్ని కూడా కాపాడచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 3 గంటలు ఉన్నా కానీ హ్యాపీగా మంచి మూడుతో కూర్చొని చూసినాము. లేదు లాగ్ ఎక్కువ లేదు, 3 గంటల సినిమా ఉంది అంటున్నారు కదా, హ్యాపీగా కూర్చొని చూసినాము. చాలా బాగుంది. మంచి మూడుతో కూర్చొని చూస్తారు, ఎమోషన్తో కట్టి పెడతారు. ఒక్కొక్కసారి సీట్ ఇట్లా బిగబట్టుకుంటాము, హార్ట్ అటాక్ వస్తానే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మంచి వివేకంతో తీసినాడు. నాకు ఒక రాజమౌళి కనపడ్డాడు. పాత సినిమాలో మన బి గోపాల్ గారి ఎమోషన్ కనపడ్డది. వాళ్ళ సినిమాలో ఉండే ఫైట్స్, ఎలివేషన్స్ మస్తున్నాయి. చిన్న డైరెక్టర్ అని ఎక్కడ చూడకుండా చిన్న చూపు చూస్తే మాత్రం మంచి సినిమాలు కోల్పోతారు. మీకు వివేక్ ఆత్రేయ గారు మంచి వివేకంతో తీశారు. చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. అందరూ ఫ్యామిలీతో సహా చూడొచ్చు. బూతు లేదు, జస్ట్ కొంచెం ఫైట్స్ ఎక్కువనే కోపం వల్ల మస్తు మూవీ పడ్డది. బ్లాక్ బస్టర్, దసరాకి మించిన బ్లాక్ బస్టర్. అంతకుముందు సినిమాలో దసరా కదా, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఈ సినిమా. సరిపోద్దా శనివారం కొడకల్లారా ట్రోలర్స్, మీకైతే సరిపోదు, మీరు చూడండి రాబాయ్, మీకైతే ఖచ్చితంగా పడుతుంది. అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. ఈ సినిమా చూసి ట్రోలింగ్ చేయండి, చూద్దాం దమ్ముంటే. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సహించలేక బయటకు వచ్చి ఒక నార్మల్ పర్సన్గా తను ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశం ఉంటుంది నాన్నగారిలో. ఈ మూవీలో మనం చూడొచ్చు. ఎవ్రీ సాటర్డే రోజు తనకు ఒక స్వభావం ఉంటుంది, అన్యాయం జరిగిన ఎక్కడ కూడా సహించలేకుండా హెల్ప్ చేయాలనే కోరిక ఉంటుంది. సో ఇంటర్వెల్ సీన్ అయితే మనకు ఇంట్రడక్షన్ సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చే లెవెల్లో ఉంటుంది నాన్నగారి మూవీ. అండ్ ఇంట్రడక్షన్ బై మన డైరెక్టర్ బై మన ఆత్రేయ గారు. మన చాలా అంటే మంచి మూవీ తన కెరీర్లో వచ్చిందని చెప్పొచ్చు. నాన్నగారి కంటే మన ఎస్ఏ సూర్య గారి డామినేషన్ ఎక్కువ ఈ మూవీలో కనిపించింది. సో తను ఎస్ఏ సూర్య విలన్ రోల్ ఎక్కువ చూపించిండని చెప్పొచ్చు మన డైరెక్టర్ గారు. సో ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది. టూ గుడ్ అండి. అసలు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా నాని గారి యాక్షన్ అల్టిమేట్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదండి. నేనేమో నార్మల్ ఇది నేను ఎప్పుడు టీవీలో ముందే మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. ఎక్సలెంట్గా ఉందండి. కొంచెం నాకు పర్సనల్ కొంచెం స్టంట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నథింగ్ ఎల్స్. పిల్లవాళ్ళకు కోపాన్ని ఎట్లా ఇది చేసుకోవాలనేది ఓరియంట్గా చేశారు. తల్లికి ఇచ్చిన మాట కోసం చాలా బాగుంది. సెంటిమెంటల్. అండ్ ఏంటంటే యూత్ చూడాలి, కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్పారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. యూత్ కోసమే. డివి గారి బ్యానర్లో సరిపోతే శనివారం సూపర్ హిట్ మూవీ పడిందండి. నాని గారు ఇదిలో పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే మన ఎస్జే సూర్య గారు అయితే చంపేశాడు క్యారెక్టర్ మొత్తం. అంటే నాని డామినేట్ చేసినట్టు నిజమేనా? అవును చేశారు. అసలు ఎక్సలెంట్ మూవీ అండి ఇది. నాని అన్న బెస్ట్, కానీ విలన్ రోల్లో ఎస్జే సూర్య గారు చింపేశారు. నాని గారి కెరీర్ బెస్ట్ మూవీ. లేదు, దసరా కంటే పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఇది దసరా కంటే పెద్ద హిట్. నాని గారు ఎస్జే సూర్య గారు ఇద్దరు ఒక బల్లాల దేవ బాహుబలి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చేశారు సినిమా. నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చా, నాని గారు నాకు మటన్ బిర్యానీ పెట్టి పంపించాడు. ఫుల్ హ్యాపీ. చాలా ఈ మధ్యలో వచ్చిన హీరోయిన్ క్యారెక్టర్లో బెస్ట్ క్యారెక్టర్ అండి. చాలా ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి. కొన్ని సినిమాల్లో హీరోయిన్కి ఎక్కువ రోల్ దొరకట్లా. ప్రియాంక మోహన్ అయితే చాలా బాగా చేసింది. సినిమా మొత్తంలో మీకేం హైలైట్స్ అనిపించినాయి? ఇంటర్వెల్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి చింపేశారు. అసలు ఒకరినొకరు పోటీ పడి యాక్ట్ చేశారు ఇద్దరు, నాని గారు ఎస్జే సూర్య గారు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అదే హైలైట్ సినిమాకి.
మ్యూజిక్ కూడా బాగుంది, జేమ్స్ మ్యూజిక్ బాగా చేశారు. మరో 100 కోట్ల సినిమా వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు, కొడతాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య